For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అసలు అఘోరాల కింద ఎందుకు అవుతారు? ఇప్పుడు చూడండి, ఒక అఘోరా అనే వాళ్ళని మీరు బాగా గమనించాలి. అఘోరా అనే వ్యక్తి ఎందుకు అయ్యాడు? అసలు మన శాస్త్ర గ్రంథాల్లో ఏమి రాసింది? అసలు ఒక అఘోరల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అసలు ఈ మీరన్న ఈ బ్రాహ్మణాధిపత్యం అనేది, బ్రాహ్మణులు అనేది, లేకపోతే ఇంకేదో మతతత్వాలు అనేది. బ్రాహ్మణులు అంటే ఆ పుట్టడంతోనే బ్రాహ్మణ కులంతో పుడతారు అనేది తెలుసు, కానీ అఘోరాలు అనేది ఎందుకు అవుతారు? చూడండి, అఘోరాలు అవ్వడానికి గల కారణం కంటే ముందు నాగసాధువుల గురించి చెప్పాను నేను. వాళ్ళు జీవితం ఒక లక్ష్యం పెట్టుకొని దత్తాత్రేయుడు దత్తత తీసుకొని ఆఫ్ఘాన్ దేశం చెప్పారు. ఈ అఘోరాలు ఏంటంటే అమ్మ, జీవిత లక్ష్యాల్లో కొంచెం ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు పుట్టుకతోని భక్తి మార్గంలో ఉన్నారు. నాగసాధువులు ఉంటారు, పుట్టుకతోని వాళ్ళు అదే కాశీ ప్రాంతంలో, ఉత్తరాఖండ్ ప్రాంతంలో తిరుగుతారు. ఈ అఘోరాలు జీవితంలో ఓడిపోయి నమ్మిన వ్యక్తులు మోసం చేసి, భార్యలు ఒకవేళ ఏదన్నా నమ్మక ద్రోహాలు చేసి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత విఫలమయ్యి, లేదంటే నమ్మిన వాడిని, మనం బాగా నమ్మిన వాడే మనకు వెన్నుపోటు పొడిస్తే, ఇంట్లోకి వచ్చి అన్నం తిన్నవాడు మనల్ని వెన్నుపొడుస్తూ పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి వారిని ఏదైనా తిరుగుబాటు చేసి జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళంతా ఏం చేస్తారంటే, అమ్మ ఎలాగో పుట్టింది ఈ దేహం, ఏదో ఒక తప్పు చేశాను, పొరపాటు చేశాను, క్షణిక నిర్ణయాలు చేశాను, నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు, ఉన్న ఈ దేహం కనీసం దైవ కార్యక్రమానికన్నా పోవాలి అని అంటే, ఈ దేహంతో నేను నార్మల్గా జీన్స్ టీషర్ట్ వేసుకొని ఉంటే ఎవరు నమ్మరు. కాశీ అనే ఒక మహాక్షేత్రం ఉంది, అక్కడ ఇలాంటి వాళ్ళకి విద్యలు అందిస్తారు అంట అని చెప్పేసి జీవితంలో ఓడిపోయి విరక్తి చెందేసి ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు ఒకవేళ బతుకుంటేనేమో పరమాత్ముడిదో లేకపోతే ఏదో ఒక సేవ చేద్దాం, నా వల్ల అయ్యేది ఉంటే, లేదు అని అంటే ఆ ప్రాణం అక్కడికే వదిలేద్దామని వెళ్తారు. వెళ్ళిన వ్యక్తులే అమ్మ మీరన్న అఘోరాలు. మీరు యూ కెన్ టేక్ ఎవరైనా మంచి అఘోరా అక్కడ దొరికితే అమ్మ లైవ్గా ఇంటర్వ్యూ చేయండి. 22 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మీరు ఎవరని అడగండి. అబ్సల్యూట్గా నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్నో, నేను ఒక కాలేజ్ స్టూడెంట్నో, లేకపోతే నేను కొన్ని విషయాలు జరిగినాయి అనే చెప్తాను. మీరే పక్కన ఉన్నారు కదా, మీరే ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతాను, మరి మీరు ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను వచ్చేసి నేను అఘోరాన్ని కాదు, సాధువుని కాదు, నేను ఒక శివ సాధువుని. ఆ శివ సాధువు అనే దానికి ఏంటంటే, నేను చదివాను, నేను డిగ్రీ చేశాను కూడా చెప్పాను, డిగ్రీ చేశాను, పీజీ కూడా చేశాను. మరి అలాంటి లైఫ్ వదిలేసుకొని ఈ లైఫ్ ఎందుకు? అదే పరమాత్ముడి ఆజ్ఞ. మాకు మీరు అన్నట్టుగానే ఇందాక వెన్నుపోట్లు, సమాజం, వివరణ, మంచి చెడు, మర్యాద, ఒక థాట్ అయితే వచ్చింది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలని. మళ్ళీ తిరుగుబాటు చేసి వెన్నుపోటు పడవాలని రాలేదు కదా. ఆ ఆజ్ఞని పరమాత్ముడు ఇచ్చేది తల్లి. బాగా గుర్తుంది. అహల్యాదేవి మీకు తెలుసా? ఆవిడ గారు ఏం చేసేవాళ్ళు? అహల్యాదేవి చరిత్రలో మీరు బాగా చెప్తే, ఆవిడ ఒక రాయి. ఆ రాయి ఏం చేసింది, ఒకప్పుడు దేవతామూర్తి. ఆవిడ ఏం చేసింది, ఆవిడ వచ్చి ఒక రాజ్యానికి రాణి. ఆ రాణి ఏం చేసిందంటే, ఒక తప్పిదం వల్ల, ఒక మునీశ్వరుడు పెట్టిన తప్పు వల్ల సముద్ర గర్భంలో రాయి అయిపోతుంది, కొట్టు ఒడ్డుకు వస్తుంది. వచ్చినప్పుడు ఆవిడకు శాపం ఏముంటుందంటే, నీకు విముక్తి ఒక యుగం, త్రేతాయుగములు ఓ కారణ జన్ముడు యొక్క స్పర్శ మీకు తగిలినప్పుడు ఖచ్చితంగా మీరు మరి మీ యొక్క జీవితాన్ని అనుభవిస్తారు. ఒక రాయిని తగులుతాడు వచ్చి, రాముడు పోతూ ఉంటే ఆ ఒడ్డులో కాలు తగులుతుంది, ఎడమ కాలు. తండ్రి కొంచెం ముందుకెళ్ళి వెనక్కి చూస్తే ఆవిడ తల కిందకి పెట్టి మొక్కుతుంది. కారణ జన్మలో మీరే అని విన్నాము కోదండరామ, మమ్మల్ని క్షమించండి అంటే, మీరెవరు తల్లి అని అంటే, నేను ఈ విధంగా ఉన్నా అహల్యాని, అది ఇదని చెప్తే ఆయన అస్తు అని వెళ్ళిపోతాడు. ఒక రాయికి ఆ విలువ ఉన్నప్పుడు, ఆ రాయి తగులితే అలా పోతున్నది అన్నప్పుడు, ఒక పరమాత్ముడికి ఎవరిని ఏ మైండ్ని ఎక్కడ మార్చాలో తెలియదు అంటావా తల్లి? ఇప్పుడు నన్ను అడిగారు మీరు ఇదే క్వశ్చన్. నేను ఈ దుస్తులు వేసుకున్నాను కాబట్టి, సాధువు కాబట్టి నువ్వు నన్ను పిలిచావు. నేను అదే మామూలుగానే ఒక జీన్స్ టీషర్ట్ కొంచెం ఆసినట్టుగా ఉండి, అదే రోడ్డు పైన అమ్మ నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా చదువుకున్నా, నేను ఏదైనా ప్రశ్న చెప్తా, ఆన్సర్లు ఇస్తా అని అంటే నేను నన్ను ఇంటర్వ్యూ చేయగలగా? చేయకపోయేదాన్ని. నా దేహం నేను పిలిచింది మొదట. అంటే ఎందుకున్నాడు నా రుద్రాక్షలు వేసుకోవడానికి? ఇక్కడ ఏంటంటే అమ్మ, అపియరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విధంగా ఉన్నాను కాబట్టి నన్ను పిలవగలిగాను. నాకంటే తెలివైన వాళ్ళు ఎంతమంది ఈరోజు రోడ్డు పైన లేరమ్మా? ఆ జ్ఞానాన్ని పరమాత్ముడు ఇస్తాడు. ఎవరికి ఎక్కడ ఇవ్వాలో చెప్పలేము.